హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో విజయవాడలో రోడ్ సైడు టిఫిన్ బండ్ల మీద వేసే చిట్టి చిట్టి పునుగులు, అలాగే ఆ పునుగులకి కాంబినేషన్గా వడ్డించే పల్చటి టమోటా చట్నీ ఒరిజినల్ రెసిపీని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఈ రెండు రెసిపీలు కూడా పక్కా కొలతలతో ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా రోడ్ సైడు టిఫిన్ బండి మీద తినే చిట్టి చిట్టి పునుగుల టేస్ట్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే చిట్టి చిట్టి పునుగుల్ని, అలాగే పల్చటి టమోటా చట్నీని బండి మీద ఎలా చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ మనము ఈ పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మినపగుళ్ళు మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకున్నారంటే మీకు పునుగులు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3 కప్పుల కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, ఏవైనా సరే లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. సో 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండిని మరీ లూజ్గా కాకుండా వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పలుచగా గ్రైండ్ చేసుకోకూడదు. గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 10 గంటల సేపు పొలయపెట్టుకోవాలి. మినిమం ఒక 8 గంటల సేపు పొలయపెడితే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ ఒక 10 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి. మనకి పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడి చక్కగా పులుసుంటుంది అనమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. మనకి బయట సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా బియ్యం పిండి దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే నేను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. మీరు వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఈ పునుగులు అనేది నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. కాబట్టి చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్ సైడ్ బండి మీద చేసే పునుగుల్లో జస్ట్ జీలకర్రని మాత్రమే వేస్తారనమాట. మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 100% రోడ్ సైడ్ బండి మీద ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే ప్రిపేర్ చేయబోతున్నాను. సో అందుకోసం ఇంకా నేనేమీ వేసుకోలేదనమాట. ఇలా మైదాని, అలాగే బియ్యం పిండిని, జీలకర్రని, వంట సోడాని వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా చేత్తోనే కలుపుకోవాలి. పిండి అనేది మీరు ఎంత ఎక్కువసేపు కలుపుకుంటారో మీకు పునుగులు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఒకవేళ మీరు పిండిని మరీ పల్చగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి పడుతుంది అనమాట. కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ నేను చూపించిన కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ నాకు ఏ విధంగా అయితే పునుగులు వస్తాయో మీకు కూడా సేమ్ అదే విధంగా వస్తాయి. సో మనకి పునుగుల పిండి రెడీ అయిపోయింది కదా. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రోడ్ సైడు బండ్ల మీద చేసే పల్చటి టేస్టీ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఈ టమోటా ముక్కలు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళను పోసుకోండి. నీళ్ళను మరి ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇలా ముక్కలు మునిగేంత వరకు నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకోండి.
నెక్స్ట్ దీని మీద ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత సైజులో కొంచెం బెల్లం గడ్డను వేసుకోండి. ఇదే మనకి రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే టమోటా చట్నీ టాప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందులో చింతపండును అస్సలు వేయరు. ఇలా కొద్దిగా బెల్లం గడ్డను వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో ఫ్లేమ్లోనే ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 4-5 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి టమోటా అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా టమోటా ముక్కల్ని ఉడికించగా మిగిలిన ఊటని ఇలాగే ఉంచుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఈ నీళ్ళల్లో ఈ కొత్తిమీర కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి టమోటా ముక్కలు అండ్ పచ్చిమిర్చీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ టమోటా మిశ్రమాన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా టమోటాలను ఉడికించుకున్న నీళ్ళ ఊట ఉంది కదా, ఆ నీళ్ళల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. అంతే, మనకి రోడ్ సైడు టిఫిన్ బండ్ల మీద చేసే పల్చటి టేస్టీ డిఫరెంట్ స్టైల్ టమోటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఈ చట్నీని ఇలా పునుగుల్లోకే కాకుండా నార్మల్గా ఇడ్లీ, దోశ, వడల్లో కూడా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పునుగుల పిండిని రెడీగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఈ పునుగులను వేయించుకోవడానికి కోసం డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనె అనేది బాగా వేడయ్యే విధంగా హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె మీకు సరిగా వేడవకపోతే పునుగులు అనేవి సరిగా పొంగవన్నమాట. కాబట్టి నూనెను బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని చిన్న చిన్న గోళీ సైజులో ఈ విధంగా నూనెలోకి నెమ్మదిగా పునుగులను వేసుకోండి. మీరు కొంచెం పిండిని వేస్తే చాలు, మనకి ఇవి చక్కగా పొంగి ఈ విధంగా పైకి వస్తాయి అన్నమాట. పిండిని మరీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం కొంచెం వేసుకున్నారంటే మనకి చక్కగా పునుగులు అనేవి పొంగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీ కడాయికి సరిపడా పునుగుల్ని కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా పునుగులను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పునుగుల్ని అన్ని వైపులు కూడా చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో పునుగులు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోవడమే. కాకపోతే మీరు ఒక వాయి ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వాయి పునుగులు వేసుకోవడం కోసం నూనెని ఇంకొక నిమిషం పాటు వేడి చేసుకోండి. ఎందుకంటే మనకి నూనె వేడి అనేది తగ్గి ఉంటుంది అనమాట. రెండో వైపు పునుగులు వేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసుకొని అప్పుడు పునుగులు వేసుకున్నారంటే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా మొత్తం అంతా పిండితో కూడా పునుగులను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పునుగులను వేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్చటి టమోటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక పునుగుని మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. నిజంగా ఎన్ని తింటామో లెక్కే తెలియకుండా తినేస్తాము, అంత టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ విజయవాడ రోడ్ సైడు టిఫిన్ బండ్ల మీద చేసే చిట్టి చిట్టి పునుగుల రెసిపీని అలాగే దాని కాంబినేషన్ టమోటా చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.